రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. ఏపీలో పోలీసుల వ్యవహారం పైన పెద్ద దుమారమే లేస్తుంది. మనం గత 4 రోజుల నుంచి చూస్తా ఉన్నాము. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు పైన అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టు మెట్లెక్కింది. ఆ నేపథ్యంలోనే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత తన కొడుకును ఎక్కడుందో జాడ ఉన్నాడా లేడా అనేటువంటి అంశం మీద తేల్చాలని చెప్పి విజయవాడ పోలీసులకు ఆదేశించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో మరొక వార్త కూడా చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా కౌతాల మండలం మహిళా మృతి కేసులో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకొని కన్న కొడుకునే కడతేర్చినటువంటి తల్లి అనేటువంటి కథనాలు మనం చూసాం. ఆ నేపథ్యంలోనే తల్లి గంగమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిందనేసి స్టేట్మెంట్ రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో కాదు ఇది లాకప్ డెత్, పోలీసులు థర్డ్ డిగ్రీ వ్యవహరించారు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏపీలో. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. రాష్ట్ర హలో ఇండియా అంటూ చేసినటువంటి ట్వీట్ ఇవాళ పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ పోలీసుల వ్యవహారం మీద అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద ఫోకస్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే గంగమ్మ మరణించిన తర్వాత గంగమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే అదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దర్గప్పను కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తన అనారోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి రిమాండ్ ఖైదీ చేసిన తర్వాత ఆరోగ్యాన్ని మెరుగైనటువంటి వైద్య చికిత్సల కోసం కర్నూలు జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్లో కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంత మెరుగుపడింది ఆరోగ్యం. అయితే జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. మొన్నటిదాకా ఎంఎం1 హాస్పిటల్లో వార్డులో చికిత్స తీసుకున్న తర్వాత పోలీస్ సదన్కు మార్చారని చెప్పి మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి హెచ్ఆర్సీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినటువంటి అనురాగ్ రాజు అనేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఈ కేసు మీద అనుమానాలు ఉన్నాయి, దాంట్లో జరిగినటువంటి వ్యవహారం ఏది తేల్చండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మెజిస్ట్రేట్ ఆదేశించింది. మెజిస్ట్రేట్ స్థాయిలో బతికున్నటువంటి ఇక్కడ దర్గప్పకు సంబంధించినటువంటి దీనిపైన స్టేట్మెంట్ తీసుకోవాలి, తన యొక్క రికార్డు స్టేట్మెంట్ తీసుకొని పంపించాలని చెప్పి 23వ తేదీలోప సబ్మిషన్ చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ కేసు మరోసారి అనుమానాలకు తావిస్తున్నటువంటి నేపథ్యం. తప్పనిసరిగా దీంట్లో జరిగినటువంటి అంశాల మీద విచారణ చేయాలని చెప్పి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా దీన్ని మొదటి రోజు నుంచి కేసు జరిగినటువంటి మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి నిజాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఏదేమైనా ఈ కేసులో జరిగినటువంటి వ్యవహారం మీద మరి 23వ తేదీ స్టేట్మెంట్లో దర్గప్ప ఏం చెప్పాడనేటువంటి అంశం హైకోర్టు దృష్టికి వెళ్తున్న నేపథ్యంలో మరోసారి ఏపీ పోలీసుల యొక్క చర్చ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం ఉంది. ఇంకోవైపు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున పోలీసుల వ్యవహార తీరును విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ కేసులో నిజాలేంటి, అనారోగ్యంతో గంగమ్మ చనిపోయిందా, లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకొని కొడుకును కడతీర్చిన తర్వాత దీంట్లో జరిగినటువంటి అంశాల మీద కొంతమంది ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి సలహాల మేరకే వీళ్ళు హైకోర్టుకు ఎక్కారా, లేకపోతే దీంట్లో దళితులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసమే ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేటువంటి అంశం మీద పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు.